హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కేంద్ర ప్రభుత్వం అటామిక్ ఎనర్జీ విషయంలో ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఇది విద్యుత్ ఎనర్జీ రంగంలో ఒక విప్లవంగానే మనం పరిగణించవచ్చు. ప్రస్తుతం మన దేశంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 8 గిగావాట్లు ఉంటే అది 2047 లోపు 100 గిగావాట్లకు చేరుకోవాలి. అంటే ఎన్నో రెట్లు ఎక్కువ అనే చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద అచీవ్మెంట్ను సాధించడానికి తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే ఇకపై నుంచి అటామిక్ ఎనర్జీ విషయంలో ప్రైవేటు రంగాన్ని కూడా భాగస్వామ్యం చేయనుంది సెంట్రల్ గవర్నమెంట్. దీని ద్వారా మన దేశంలో ఇకపై అన్ని నౌకలు అండ్ నేవీకి సంబంధించిన షిప్లు, ఈ విధంగా ప్రతి రంగంలోనూ అటామిక్ ఎనర్జీ విప్లవం రానుంది అని చెప్పుకోవచ్చు. అయితే దీనికోసం ఒక చట్టాన్ని అమెండ్మెంట్ చేసింది. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానించడం వల్ల మన దేశంలో వచ్చే మార్పులు ఏమిటి, ఈ అటామిక్ ఎనర్జీ రంగం ఏ విధంగా విప్లవం తీసుకురానుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962ను అమెండ్మెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీని ప్రకారం ఇకపై నుంచి అటామిక్ ఎనర్జీ విషయంలో ప్రైవేట్ రంగాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆహ్వానించనుంది. ఇప్పటి వరకు ప్రైవేట్ రంగానికి ఈ విషయంలో భాగస్వామ్యం ఉండేది కాదు. అంతేకాకుండా విదేశీ కంపెనీలు వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆస్కారం ఉండేది కాదు. దీనివల్ల మన దేశంలో అటామిక్ ఎనర్జీ విషయంలో అంత పెద్దగా మనం ఎదగలేదనే చెప్పుకోవాలి. సో తాజాగా ఈ అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962ను అమెండ్మెంట్ చేయడం ద్వారా ఇందులో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా పెంపొందించాలి అని సెంట్రల్ గవర్నమెంట్ భావిస్తోంది. ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా మన దేశంలో అటామిక్ విప్లవం రానుంది. జనరల్గా ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తున్న దాని ప్రకారం చూసుకుంటే, తొలి దశలో మన ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ మర్చెంట్ షిప్లలో వీటిని ప్రవేశపెట్టడానికి వీలుంది అని ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తుంది. జనరల్గా మనందరికీ తెలుసు, ఈ నేవీ విషయాల్లో పెద్ద పెద్ద షిప్లు ఉంటాయి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అండ్ సబ్మెరైన్లు, ఇలాంటి వాటిలో మనం ఫ్యూయల్ని వాడాల్సి వస్తుంది. ఈ ఫ్యూయల్ అనేది చాలా పెద్ద మొత్తంలో ఉపయోగించాల్సి వస్తుంది. సరాసరి ఈ ఫ్యూయల్ను ప్రతిరోజు 100 టన్నుల ఫ్యూయల్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో ఉపయోగిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే 100 టన్నుల అంటే ఎంత పెద్ద మొత్తంలో ఉపయోగించాల్సి వస్తుందో అర్థం చేసుకోవచ్చు. జనరల్గా ఇతర దేశాలు అంటే అభివృద్ధి చెందిన అమెరికా, రష్యా ఇలాంటి దేశాల వద్ద న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్లు అండ్ న్యూక్లియర్ పవర్డ్ వార్షిప్లు ఉన్నాయి. కానీ మన దేశం వద్ద ఇప్పటికీ న్యూక్లియర్ పవర్తో నడిచే వార్షిప్లు ఎక్కువగా లేవు. 2 సబ్మెరైన్లు మాత్రమే, అరిఘాట్, ఈ 2 సబ్మెరైన్లలో మాత్రమే న్యూక్లియర్ పవర్డ్ ఫ్యూయల్ను ఉపయోగిస్తూ ఉన్నారు. మిగిలిన అన్నింటిలో కూడా డీజిల్ ఇంధనాన్ని మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఈ నేవీ షిప్లు ఎక్కువ దూరం వెళ్ళడానికి, ప్రయాణించడానికి వీలు కాకుండా పోతుంది. అంతేకాకుండా జనరల్గా ఈ సబ్మెరైన్లు అన్నప్పుడు కొన్ని నెలల కొద్దీ సముద్రం మధ్యలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ఫ్యూయల్ను వాడటం వల్ల ఫ్యూయల్ అయిపోగానే వెంటనే మనం తీరానికి రావాల్సి ఉంటుంది. అక్కడ ఫ్యూయల్ను నింపుకుని మళ్ళీ ప్రయాణించాల్సి వస్తుంది. దీని ద్వారా పెద్ద ఎత్తున ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది. అందువల్లనే వీటిలో కనుక న్యూక్లియర్ పవర్ను కనుక ఇన్స్టాల్ చేస్తే ఖచ్చితంగా ఇక సబ్మెరైన్లకు తీరానికి రావాల్సిన అవసరమే ఉండదు. జస్ట్ ఫుడ్ సప్లైస్ కోసం మాత్రమే తీరానికి వస్తాయి, అంతే తప్ప మిగిలిన ఎటువంటి అవసరానికి తీరానికి రావాల్సిన అవసరం లేదు. దీని ద్వారా సుదూర ప్రయాణాలకు ప్రయాణించడానికి వీలవుతుంది. ప్రతిసారి తిరిగి రావాల్సిన అవసరం కూడా లేకుండా ఉంటుంది. సో ఎనర్జీ విషయంతో పాటు యుద్ధ సమయంలో ఇది చాలా కీలకంగా ఉపయోగపడనుంది. దీంతో పాటు జనరల్గా కమర్షియల్ షిప్లలో కూడా ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ను ఉపయోగించడానికి మన ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తుంది. మనందరం చూస్తూనే ఉంటాం, పెద్ద పెద్ద ఆయిల్ కంటైనర్లు లేదంటే పెద్ద పెద్ద కంటైనర్ షిప్లు ఇలాంటివి చాలా పెద్ద ఎత్తున ఫ్యూయల్ను ఉపయోగిస్తూ ఉంటాయి. వీటి కెపాసిటీ మనం ఒక్కసారి చూసుకుంటే ప్రతిరోజు ఇవి 150 నుంచి 200 టన్నుల ఫ్యూయల్ను ఉపయోగిస్తాయి అని ఒక అంచనా ఉంది.
200 టన్నుల అంటే ఎంత ఎక్కువ మొత్తమో మనందరికీ అర్థం చేసుకోవచ్చు. సో వీటన్నిటి బదులు మనం కనుక న్యూక్లియర్ ఫ్యూయల్ను కనుక ఉపయోగిస్తే ఖచ్చితంగా వీటికి చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది. అంతేకాకుండా ఇది గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా ఒక విప్లవాత్మక మార్పును తీసుకువచ్చినట్లే అవుతుంది. వీటితో పాటు మన దేశంలో విద్యుత్ అవసరాలకు తీర్చుకునేందుకు కూడా అక్కడక్కడ కొన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్రైవేటు కంపెనీలకు అవకాశం దక్కుతుంది. ప్రస్తుతం సాంప్రదాయిక విద్యుత్ ఉత్పత్తిని కొన్ని ప్రైవేటు కంపెనీలు నిర్వహిస్తూ ఉన్నాయి. సో ఇకపై అటామిక్ ఎనర్జీ విప్లవంలో కూడా ఈ ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యం కానున్నాయి. దీని ద్వారా మన దేశంలో విద్యుత్ అవసరాలకు సరిపడా కాకుండా అంతకంటే ఎక్కువగానే మనం ప్రొడ్యూస్ చేసి ఇతర దేశాలకు సప్లై చేసేందుకు కూడా ఇది వీలు కల్పిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇది అనుకున్నది అనుకున్నట్టుగా కొనసాగితే ఇప్పుడు మన దేశంలో విద్యుత్ ఉత్పత్తి 8 గిగావాట్లు మాత్రమే జరుగుతోంది. ఇది మన దేశ అవసరాలకి ఇప్పుడిప్పుడే సరిపడా అందుతున్నట్లు కనిపిస్తోంది. ఇది కనుక 2047 కల్లా 100 గిగావాట్ల శక్తికి కనుక చేరుకుంటే ఖచ్చితంగా మనం ఎనర్జీ రంగంలో ఒక విప్లవాన్ని సాధించిన వాళ్ళు అవుతాం. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఎక్కువగా చమురును దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. మన దేశంలో చమురు నిక్షేపాలు ఎక్కువగా లేకపోవడం వల్ల మనం రష్యా పైన, సౌదీ అరేబియా లేదంటే ఖతార్ ఇలాంటి దేశాలపై మనం ఆధారపడాల్సి వస్తుంది. తద్వారా ఆ దేశాలు చెప్పినట్లు మనం వినాల్సి వస్తుంది. ప్రస్తుతం అమెరికా మన ఇండియాపై టారిఫ్లు విధించడానికి కూడా ఇదే ప్రధాన కారణం. మనం రష్యా నుంచి ఆయిల్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ దేశం మనల్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తుంది. సో భౌగోళిక రాజకీయాలు మన దేశ చమురును దిగుమతి చేసుకునే రంగంపై కూడా ప్రభావం చూపిస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. దీనివల్లనే మనం కనుక ఈ గ్రీన్ ఎనర్జీ వైపు కనుక వెళితే ఖచ్చితంగా ఇటువంటి ఇబ్బందులు ఏవీ ఉండవు. అంతేకాకుండా మన దేశంలో విద్యుత్ సరఫరా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం సైతం లేకపోలేదు. దీనివల్ల విద్యుత్ ఛార్జీలు తగ్గడంతో పాటు మన దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఎలక్ట్రిక్ రంగం కూడా చాలా బూస్ట్ ఇచ్చినట్లే అవుతుంది. తద్వారా మన దేశంలో పెట్రోల్ ఇంపోర్ట్స్ను తగ్గించుకోవడం వల్ల మన దేశానికి విదేశీ మారకం విలువ చాలా వరకు మిగిలే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ దేశంలో విద్యుత్ సరఫరా ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. అంతేకాకుండా ఇది నేవీ విషయంలో కూడా చాలా కీలకంగా ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. సో ఇంత పెద్ద ఎత్తున ఎనర్జీ విప్లవాన్ని తీసుకువచ్చే విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉంది. ఈ అటామిక్ ఎనర్జీ యాక్ట్ను త్వరలోనే అమెండ్మెంట్ చేసే అవకాశం సైతం ఉంది. తద్వారా ప్రైవేట్ సెక్టర్ మొత్తం మన దేశంలోకి వచ్చి ఈ ఎనర్జీ రంగాన్ని బూస్ట్ చేసే అవకాశం ఉంది. అమెరికన్ కంపెనీలు కూడా మనతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకు వస్తున్న తరుణంలో ఇది త్వరలోనే జరగాలి అని మనందరం కోరుకుందాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.